రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇవాళ ఆయా జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ తీయనున్నారు. ఆదివారం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన ఆబ్కారీ శాఖ లాటరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. దరఖాస్తు రుసుములతో పాటు లైసెన్సు ఫీజులతో కలిపి సుమారు 2,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. గతంలో ఏడాదికి మాత్రమే ఉన్న దుకాణాల లైసెన్స్ వ్యవధిని ఈసారి 2 ఏళ్లకు పెంచినందున వ్యాపారులు తీవ్రంగా పోటీపడ్డారు. మొత్తం 4,380 దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 387 దుకాణాలను అబ్కారీ శాఖ తమ వద్దే అట్టుపెట్టుకుంది. 350 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ప్రధానంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని 515 దుకాణాలను మినహాయించి 3,128 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 11 జిల్లాల నుంచి సుమారు 65,000కు పైగా దరఖాస్తులు అందాయి. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం 202 దుకాణాలకు 4,516, విజయనగరం 179 దుకాణాలకు 3,512, విశాఖపట్నం 329 దుకాణాలకు 5,846, తూర్పుగోదావరి 414 దుకాణాలకు 6,850, పశ్చిమ గోదావరి 400 దుకాణాలకు 11,122, కృష్ణా జిల్లాలోని 294 దుకాణాలకు 6,995, గుంటూరు 303 దుకాణాలకు అత్యధికంగా 11,548, నెల్లూరు 291 దుకాణాలకు 5,800, చిత్తూరు 320 దుకాణాలకు 3,048, అనంతపురం 206 దుకాణాలకు 3,786, కడప 190 దుకాణాలకు 2,161 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే అధికంగా దరఖాస్తులు వెలువలా వచ్చినందున ప్రభుత్వానికి రాబడి కూడా పెరిగింది. నిరుడు దరఖాస్తు రుసుం కింద 167 కోట్ల రూపాయలు రాగా ఈ ఏడాది సుమారు 300 కోట్లు వచ్చే అవకాశముందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఒక్క గుంటూరు జిల్లాలోని దరఖాస్తు రుసుం కింద దాదాపు 34 కోట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా లైసెన్సులు జారీ చేయడం ద్వారా మరో 1,500 కోట్ల రాబడి వస్తుందని పేర్కొంటున్న అబ్కారీ శాఖ అధికారులు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కూడా లైసెన్సులు ఇచ్చినట్లయితే ఇంకో 300 కోట్లు వచ్చే అవకాశముందంటున్నారు. ఆదివారం సాయంత్రానికి అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయగా ఇవాళ కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా లైసెన్సుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆయా జిల్లాల్లో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు అక్కడికక్కడే 3వ వంతు రుసుం మొత్తాన్ని చెల్లించాల్సి ఉన్నందున ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.